భాగ్యనగరంలో తెల్లవారుజామున భారీ వర్షం పడింది. ఉదయం 4 గంటలకు మొదలైన వర్షం ఉరుములు మెరుపులతో బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీ కపుల్, అమీర్పేట్, ఉప్పల్, ఎల్బీ నగర్ ఏరియాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు నీళ్లొచ్చి చేరాయి. మరోవైపు జిల్లాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్, జమ్మికుంట, హుజురాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మామిడి పంటలకు భారీగా నష్టం జరిగింది. నిన్న సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం కురిసింది. ఈదురుగాలులకు ధాన్యం నేలరాలగా మామిడి తోటలు, మక్క పంటకు తీవ్ర నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడింది. కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ద్రోణి ప్రభావం మరో 2 రోజులు కొనసాగుతుందని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్లు. ద్రోణి బలహీనపడిన తర్వాతే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అటు రాష్ట్రంలో వారం రోజులుగా డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. పొద్దంతా ఎండ, సాయంత్రానికి ఈదురు గాలులతో వడగండ్ల వాన పడుతోంది. 4-5 రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఇలాగే కొనసాగుతోంది. దీంతో చేతికొచ్చిన పంట నేలపాలవుతోంది. క్యుములోనింబస్ మేఘాలతో పాటు రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితలంలో ఈ ద్రోణి కొనసాగుతున్నందువల్ల ఈరోజు రేపు కూడా ఈ రకమైన మేఘాలు ఏర్పడడం, ఈ తర్వాత ఉరుములతో కూడిన వర్షం పడడం, ఈదురుగాలు రావడం కూడా ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా ఈ రకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ద్రోణి ప్రభావం బలహీనమైపోతుందో, బలహీనమైపోయిన తర్వాత ఈ మేఘాలు ఏర్పడడం కూడా తగ్గిపోతాయి. తర్వాత ఈ గాలిలో తేమ శాతం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరగడం మొదలవుతాయి.